నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాంబే క్లాత్ హౌస్ ను హాస్య నటుడు బ్రహ్మానందం ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా బ్రహ్మానందం తిలకించేందుకు ఆయన అభిమానులు నిజాం సాగర్ చౌరస్తాకు భారీగా తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన బాంబే క్లాత్ హౌస్ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా వచ్చారు. సందర్భంగా బాంబే క్లాత్ హౌస్ లో బ్రహ్మానందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా బ్రహ్మానందం ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చారు. అలాగే అభిమానులు బ్రహ్మానందంతో సెల్ఫీ ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. సుమారు 15 నిమిషాల పాటు బ్రహ్మానందం బాంబే క్లాత్ హౌస్ లో సందడి చేసి వెళ్లిపోయారు. ఒక గొప్ప లక్షణాన్ని పుణికిపుచ్చుకొని ఆయన ఎప్పటివరకు అందిస్తున్నది ఆంధ్రాకుండా ఉన్నంత వరకు నేనున్నంత వరకు అని చెప్పిన వ్యక్తి డాక్టర్ బ్రహ్మానందం. బ్రహ్మి శాస్త్ర ఖచ్చితంగా తీసుకెళ్ళాలనుకుంటే అక్కడికి మీరు రావాలని చెప్పి బ్రహ్మానందం నా ఫ్యాన్ my best friend Mr. Harsha. సో అతను నన్ను వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు నేను తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ అందరి యొక్క ఆశీస్సులు పొందాలని, మీ దగ్గర ఆశీస్సులు పొందాలని నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ నుంచి. ఈ రోజు నుంచి ఈ బాంబే క్లాత్ హౌస్ దినదినాభివృద్ధి చెంది ఒక అద్భుతమైనటువంటి స్థితికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా ఫ్యాన్ మై బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ హర్ష. సో అతను నన్ను వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు నేను తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ అందరి యొక్క ఆశీస్సులు పొందాలని, మీ దగ్గర ఆశీస్సులు పొందాలని నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ నుంచి. ఈ రోజు నుంచి ఈ బాంబే క్లాత్ హౌస్ దినదినాభివృద్ధి చెంది ఒక అద్భుతమైనటువంటి స్థితికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు రాస్తా రోకో నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు 4 నెలలుగా బకాయి పడ్డ డబ్బులు వెంటనే చెల్లించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, విజయ డైరీ పాడి రైతులందరికీ 4 నెలలుగా పెండింగ్ లో ఉన్న డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో నిజాం సాగర్ రోడ్డుపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2 లక్షల రుణం ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికే చేశారని చెప్పారు. బ్యాంక్ అకౌంట్ లో చిన్న తప్పులు ఉన్న రుణమాఫీ వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. 2 లక్షల పైన రుణం ఉన్న వారికి కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మండల్లో 100% గా చెప్తున్నాం. అఖిలపక్ష ఆధ్వర్యంలో ఒకవేళ ఇట్లా మీరు చేయకపోతే మేము అందరం కలుపుకొని చాలా పెద్ద ఎత్తున చేస్తామని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ కూడా మనసు మంజూరు. ఈ సమావేశాన్ని ఉద్దేశం ఖచ్చితంగా వేటాడతాం నీతో లేని నిరుపేద రైతులు కూడా 12,000 ఇస్తామని చెప్పింది. అలాగే రైతు బంధు 7,500 చేతులు వైకుంఠం చూపిస్తామని చెప్పేసి అనుకుని రైతులు మాత్రమే పాడి పరిశ్రమను నమ్ముకుని ఉంటారు. ముందు ఉంది ముసలి పండగ కనుక నేను వేటాడైనా సరే నీతో ఖచ్చితంగా రుణమాఫీ చేయిస్తాం. ప్రతి ఒక్కరిపై తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు గంటల భూమి లేదు మాగా నీకు భూమి ఇస్తామని నా సంతకాలు తీసుకుపోయిండ్రు, నా జీరక్తులు తీసుకుపోయిండ్రు. కైకిలు పొద్దున్న దాకా కైకిలు వేస్తారు, పొద్దుకి కారం పెట్టుకుని తింటాను సార్. నేను నా భర్త చచ్చిపోయి 20 ఏళ్ళు అవుతుంది సార్. నాకు గంట భూమి లేదు. ఏమన్నారు మీరు లేని వాళ్ళు కూడా వాళ్ళకు లేని 9వ తారీఖు నాడు మాఫీ గమనించాలి. దీన్ని ఇది ఓన్లీ రైతుల కోసమే ధర్నా. దీన్ని ఎలాంటి రాజకీయాలు లేదు, ఎలాంటి ఉద్దేశాలు లేవు, ఏం లేవు. మాకు
క్షుద్ర పూజలు చేస్తే 2 కోట్ల రూపాయలు వస్తాయని, డబ్బుల వర్షం పడుతుందని తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన పైడాకుల తిరుపతి అతని భార్య స్వప్న నమ్మించి మోసం చేశారు. దీంతో ఈ నెల 17వ తేదీన బాధిత మహిళ తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు క్షుద్ర పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న 6 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రజలు ఇలాంటి వాటిని బారిన పడకుండా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. మూఢ నమ్మకాలకు బలి కావద్దని, ఎవరైనా మాయమాటలు చెప్పి పూజలు చేస్తామని చెబితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. లేదా డయల్ 100కి ఫోన్ చేసి వివరాలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాయని చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని రుక్మిణికుంట మైసమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు స్వచ్ఛ సేవా కార్యక్రమం నిర్వహించారు. మోదీ జన్మదినం సందర్భంగా సేవాపక్షం పేరిట దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలో బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని రుక్మిణికుంట మైసమ్మ ఆలయంలో స్వచ్ఛ సేవా కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 15 నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవాపక్షం పేరిట దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, మేధావుల సమ్మేళనం, స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని మైసమ్మ ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించామన్నారు. అంతేకాకుండా ఆరోగ్య శిబిరంతో పాటు ఈ నెల 25వ తేదీన మెగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, అరుణాచార్య గారి నాయకత్వం, కాటిపల్లి రమణారెడ్డి గారి నాయకత్వం, కేవీఆర్ జిందాబాద్, కేవీఆర్ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైంది. చెట్లను నరికి వేయాలంటే అటవీ, రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. అటవీ విస్తీర్ణం పెంచేందుకు హరితహారంలో మొక్కలు నాటుతుంటే అక్రమదారులు చెట్లను నరికివేస్తూ అక్రమంగా కలప రవాణాకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి శివార్లో అటవీ భూమిలో పోడు భూముల పేరుతో వ్యవసాయ భూములుగా మార్చుతున్నారు. అడవుల్లో ఆక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు గత ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసింది. అయినా చెట్లు నరికివేత మాత్రం ఆగడం లేదు. పర్యవేక్షించాల్సిన అటవీ అధికారులు ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడంతో పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోడు వ్యవసాయం పేరుతో గత కొన్నేళ్లుగా గిరిజనులు అటవీ శివార్లోని చెట్లను నరికివేస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్ల వర్ని మండలంలో అటవీ సంపద అంతరించిపోతుందని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో గుట్టల్లో కొందరు అక్రమార్కులు చెట్లను నరికివేస్తూ గుట్ట భూములను బీడు భూములుగా మార్చి పట్టాలు చేసుకుంటున్నారంటే అటు అటవీ శాఖ అధికారులు ఇటు రెవెన్యూ శాఖ అధికారులకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అనే అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నిజామాబాద్ డిఎఫ్ఓ ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని, అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లోపల అక్కడ స్పోర్ట్స్ మీట్ ఉండడం వల్ల మేము 2 రోజులు అటు స్పోర్ట్స్ మీట్స్కి అటెండ్ అయితే అలా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు నిన్నటి వరకు వచ్చి ఈడ కొన్ని చెట్లను ఫెల్లింగ్ చేయడం జరిగింది. సుమారుగా 0.75 హెక్టార్స్ అంటే 2 ఎకరాల వరకు ఫెల్లింగ్ చేసిండ్రు. సమాచారం తెలుసుకున్నట్లే ఒక 2-3 పేర్లు బయటపడ్డాయి, ఇంకో 2 పేర్లు ఉంటాయి. గతంలో కూడా ఆయన అటెంప్ట్ చేసిండు ఈడ ఎంక్రోచ్మెంట్ చేయడానికి. రవి అని మన తగలపల్లి తాండా, ఆయన మీద కూడా గతంలో ఒక కేసు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా కేసు బుక్ చేస్తున్నాము. ఎవరిని కూడా చట్ట ప్రకారం అందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి భూములు అనేది ఇవ్వడం ఉండదు. ఇవి వచ్చి మేము ఇన్వరేషన్ చేసినాము. దీన్ని సర్వే చేసేస్తే 2 ఎకరాలు వచ్చింది. ఆ 2 ఎకరాల మీద ఈడ ఒకటి పక్కన సూర్య అనే ఒక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ ఉన్నట్టుగా తెలిసింది. అది కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఒకవేళ ఆయన కూడా ఉంటే ఆయన మీద కూడా ప్యూర్ ఇష్యూ చేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ దగ్గర రేపు బైండ్ ఓవర్ చేస్తున్నాము. దాని తర్వాత మేము చట్ట ప్రకారం ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ఆ విధంగా. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. ప్రజల నుండి అందిన అర్జీలను పరిశీలించి సాధ్యాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ అన్నారు. వచ్చిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరిచి వాటి పరిష్కారం, అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారానికి అందజేశారు. భూ సంబంధ, వ్యక్తిగత తదితర సమస్యలపై పలు అర్జీలను తీసుకొని ఆయన సంబంధిత అధికారులకు పంపించారు. ఈ రోజు వివిధ శాఖలకు సంబంధించి 120 అర్జీలు రావడం జరిగిందని చెప్పారు. అనంతరం బేబీపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాల వసతి గృహ భవనాన్ని మార్చాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మౌలిక వసతులు లేని అద్దె భవనంలో
కొనసాగుతున్న వసతి గృహాన్ని వేరే భవనంలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో గలవంటి మహాత్మా జ్యోతిరావు పులే హాస్టల్లో సరైన వసతులు లేవని చెప్పేసి గత సంవత్సర కాలంగా మేము అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నతులు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది తప్ప ఎక్కడ కూడా పదిలిక రాలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం తల్లిదండ్రుల తరఫున. ఆ బిల్డింగ్లో కనీస వసతులు లేవంటే బాత్రూమ్లు లేవు, స్నానాల గదులు లేవు, స్టడీ రూమ్స్ లేవు, డార్మెంటరీస్ లేవు, ఆట స్థలం లేదు. కనీసం తల్లిదండ్రులు నెలకొక్కసారి వెళ్ళి పిల్లల్ని కలిసి మనశ్శాంతిగా మాట్లాడుకుందామంటే కూడా కనీసం అక్కడ స్థలం లేనటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొందరు ఆర్థిక లాభాల కొరకు, రాజకీయ లబ్ధిల కొరకు అక్కడ బిల్డింగ్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికార పార్టీ దాన్ని పరిగణంలోకి తీసుకొని ఆ బిల్డింగ్ను తక్షణమే మార్పిడి చేసి పిల్లల భవిష్యత్ దృష్ట్యా బిల్డింగ్ను మార్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కూనుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 1000 మందితో సహా పిల్లలతో సహా కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ పిల్లలకి సరైన వసతులు లేక మా పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని గత కొన్ని రోజుల నుంచి ఇదే ధర్నా స్టార్ట్ చేశాము. కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ని ఒకటే విన్నపించుకుంటున్నాం. అక్కడ బీబీపేట హాస్టల్లో మా పిల్లలకు సరైన వసతులు కల్పించాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ మా పిల్లలకి అక్కడ సరైన వసతులు లేవు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి ఇది ఒక్కసారి విన్నపించుకుంటున్నాం. మా పిల్లల బాధ కోసం మీరు ఒక్కసారి వెళ్ళి చూసి మా పిల్లల పరిస్థితిని ఒక్కసారి మీరు ఆలోచించి దాన్ని దయచేసి అక్కడ బిల్డింగ్ మారుస్తారని కోరుకుంటున్నాం. గాయాలకు చికిత్స చేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది రోగిపై దాడి చేశారు. కొట్లు విప్పేసి రోగికి నరకం చూపించారు. ఈ దారుణమైన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అపెక్స్ ఆసుపత్రిలో ఆదివారం చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్పై వెళ్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయాలు కావడంతో శ్రీను పట్టణంలోని అపెక్స్ ఆసుపత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద 300 చెల్లించాడు. ఆసుపత్రి సిబ్బంది అతని గాయాలకు కొట్లు వేసి 1000 రూపాయల బిల్లు చేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. ఆసుపత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆసుపత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. ఈ చర్యతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కొట్లు విప్పేసి ఆసుపత్రి నుంచి బయటకు పంపించేశారు. దీంతో నరకేతన పడ్డ శ్రీను కొట్లు విప్పొద్దంటూ వాపోయాడు. అయినా ఆసుపత్రి సిబ్బంది వినలేదు. డబ్బులు కడితే కొట్లు విప్పమని, లేదంటే ఇలాగే ఉంటుందని నరకం చూపించారు. కాసులకు తప్ప కనికరం చూపించని ఆసుపత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. అయితే ఈ ఘటనపై అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశాడు. రోగులపై కనికరం చూపించని ఇలాంటి ఆసుపత్రులపై వేటు వేయాలని కోరాడు. వ్యవస్థనే కరెక్ట్ లేదు. ఆల్రెడీ వాళ్ళు క్రెడిట్ కార్డుతో బిల్ కోసం ఫోన్ చేశారు. నేను ఒకటే అడిగాను వాళ్ళకు, క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ అంటే మీ దగ్గర స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగాను. స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగితే స్వైపింగ్ మిషన్ మా దగ్గర లేదు, 3 సంవత్సరాల నుంచి మాకు యూపీఐ కానీ ఇది కానీ ఉందంటే నేను ఒకటే అడిగాను వాళ్ళను, వేరే పేషెంట్లు ఎవరైనా యూపీఐ లేకుండా కార్డు తీసుకొస్తే ఎట్లా అంటే లేదండి మా దగ్గర లేదని సమాధానం చెప్తారు. నేను అడిగాను కూడా అక్కడ ఏమైనా కార్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని రాసింది ఉందా అని కూడా అడిగా ఫోన్లో అడిగితే అది కూడా సమాధానం చెప్పకపోతే మా వాళ్ళకి ఏం చెప్పారంటే క్రెడిట్ కార్డు తీసుకొని ఏదైనా పెట్రోల్ బంక్ పోయి పైసలు తీసుకొని వేరే హాస్పిటల్ తీసుకోకుండా అని కూడా చెప్పిన. అంతలోనే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు, ఈ లొల్లి అవుతుందని చెప్పి నేను వచ్చిన. నేను అడిగితే కూడా నాకే ర్యాష్ గా సమాధానం చెప్తున్నారు. హాస్పిటల్ వాళ్ళకి నార్మల్ పేషెంట్ కి ఎట్లా సమాధానం చెప్తారో అర్థమైతలేదు వాళ్ళది. వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ లేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు. పాపం వాడికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తెగింది, వాడి కుట్లు ఇప్పేసేసి బయటకు పంపించారంటే ఎంత దారుణమైన హాస్పిటల్ ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళు ఈ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు మేము ఇలాగే ఉంటాం, ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉండవు, ప్రాపర్ ఉంటుంది, మళ్ళీ హాస్పిటల్లో ఇది పెట్టుకొని కూర్చుంటారు. వచ్చే పేషెంట్లకు కూడా ట్రీట్మెంటే కరెక్ట్ చేయకపోతే ఇదేం హాస్పిటల్? మనకు ఆల్రెడీ తెలుసు ఎమర్జెన్సీ కేసెస్ వల్ల పైసలు లేకుండా ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసిన తర్వాత పైసలు అడగాలి. కానీ వీళ్ళు అటువంటి కేసుల్లో ఎమర్జెన్సీ కేసులు కింద పడ్డాడు, వీడికి కట్ట ఎగిరెగిరి తన్నీరంట, లోపల తీసుకుపోయి డోర్లు వేసి కొట్టిరంట. 2-3 మా వాళ్ళని ఇద్దరు తీసుకుపోయి డోర్లు వేసి కొట్టిరంట లోపల. ఏదైనా సరే సీఐ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అడుగుతున్నా, దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి. చర్యలు తీసుకుంటేనే
మంచిది, లేకపోతే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం, కంపల్సరీగా ధర్నా చేస్తాం. ఇంకేదైనా మాతో అయినా కాడికి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలోని స్వీట్ హోమ్ లో బూజు పట్టిన స్వీట్లు విక్రయిస్తున్నారని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బాలాజీ స్వీట్ హోమ్ లో స్వీట్లు కొనుగోలు చేయగా అందులో వెంట్రుకలతో పాటు బూజు పట్టిన స్వీట్లు ఉండడంతో నిర్వాహకులతో కొనుగోలుదారులు వాగ్వాదానికి దిగారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న స్వీట్ హోమ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. कुकर दे रहा है कि बिकार वाला वो बात बोलो जी अरे पूरा क्या है देख रहे इससे पहले लेके बाद से पूरा है वो बूझ नहीं है. తీసిచ్చిండు క్యాకన్నా పోయి అడిగాను నేను స్నానం చేసి వచ్చిన దాకా. అది ఫుడ్ పాయిజన్ ఫ్రెష్ ఉందని చెప్పి ఎందుకు ఇచ్చినావు? ఫుడ్ పాయిజన్ అవుతుందా? ఎన్ని రోజులు మాకు ఇచ్చింది నిన్న ఇచ్చింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23న బ్లాక్ డే కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 2019లో వేతనాల కోడ్, 2020లో ఐఆర్ కోడ్, ఓఎన్హెచ్ కోడ్, సామాజిక భద్రతా కోడ్ అను 4 లేబర్ కోడ్లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిందన్నారు. అంతకుముందు కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిందన్నారు. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు, యాజమాన్యులకు అనుకూలంగా చట్టాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తద్వారా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశం మొత్తం కూడా బ్లాక్ డే నిర్వహించాలని చెప్పేసి సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా అన్ని రంగాల్లో కూడా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.